మూడవ అధ్యాయంలో మనం ఉన్నాం. మూడవ అధ్యాయంలో ఒక అంశాన్ని ధ్యానం చేసాం. సో ఈరోజు ఇంకొక కొన్ని అంశాలను మనం ఈ యొక్క యెహోషువ గ్రంథంలో ధ్యానం చేద్దాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం నుండి 17వ వచనం వరకు నేను ఒక వచనాన్ని చదువుతాను, మీరు కూడా ఒక వచనాన్ని చదవండి. అందరం కలిసి చదివితే బాగుంటుంది. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం నుంచి 17 వరకు. మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా, వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి. మీరు యోర్దాను నీళ్ళదరికి వచ్చి యోర్దానులో నిలువుడని నిబంధన మందసమును మోయు యాజకులకు ఆజ్ఞాపించుము. వారితో ఇట్లనెను, సర్వలోక నాదుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానును దాటబోవుచున్నది గనుక తెలుసుకొందురు. కాబట్టి ప్రతి గోత్రమునకును ఒక్కొక్క మనుష్యుని ఇశ్రాయేలీయుల గోత్రములో 12 మనుష్యులను ఏర్పరచుకొనుడి. కోతాలమంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లిపారును. నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందుగా వెళ్ళగా యోర్దానును దాటుటకై జనులు తమ గుడారములో నుండి బయలుదేరిరి. పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారేతాను నద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడెను. జనులు యెరికో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దానును దాటుట తుదముట్టు వరకు వీళ్ళందరూ ఆరిన నేల మీద దాటుచు వచ్చిరి. కొద్దిసేపు నా మాటలు మీరు శ్రద్ధగా ఆలకించండి. మనం ఈ 3వ అధ్యాయాన్ని కొన్ని విషయాల్లో ఇంతకుముందు ధ్యానం చేసాం. మొత్తం ఈ 17 వచనాల్లో చూస్తే 3 విషయాలు ఇక్కడ ఉన్నాయని మనం ప్రస్తావన చేసాం. ఇందులో ఉన్న కొన్ని ఆత్మీయ పాఠాలు మన జీవితానికి ఇవి ఎలా సరిపోతాయి అనే అంశంలో నుంచి మనం కొన్ని ఆత్మీయ పాఠాలను మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. మనం ఇంతకుముందు ఒక 5 వచనాలు ధ్యానం చేసాం. ఈ 5 వచనాల్లో ప్రభువు ఏ మాటలు తెలియపరిచాడో మీకు ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ రిపీట్ చేయను. కానీ ఈ 17 వచనాల్లో 3 విషయాలు మనం ధ్యానం చేద్దామని చెప్పాను. ఒకటి, కనానులో అడుగు పెట్టడానికి, కానాను భూభాగంలో అక్కడ అడుగు పెట్టడానికి ప్రజలు ఏం చేయాలి అనే విషయాన్ని ఇంతకుముందు మనం మాట్లాడాం. కానాను అనేటువంటి ఆ దేశాన్ని దేవుడు వారికి ఇస్తానన్నాడు. అక్కడున్న ఆ దేశంలో అడుగు పెట్టడానికి, వారు ఆ దేశాన్ని స్వతంత్రించుకోవటానికి, ఆ దేశాన్ని స్వాస్యంగా పొందటానికి, దేవుడు ఇస్తానన్న దానిని పొందుకోవటానికి ప్రజలు ఏం చెయ్యాలి అనే అంశాన్ని మనం ధ్యానం చేసాం. ఏం చేయాలి అని మనం ధ్యానం చేసినప్పుడు మందసమును వెంబడి వెళ్ళాలి అని మనం ధ్యానం చేసాం. మందసము వెంబడి వెళ్ళాలి, వారు వెళ్ళే త్రోవలను గుర్తుపడుతూ వెళ్ళాలి, వారిని వారు పరిశుద్ధపరుచుకోవాలి, మందసము మోయిచున్న యాజకులను వారు వెంబడించాలి అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తాం. ఇంతకుముందు మీకు గుర్తున్నాయా? ఈ విషయాలను మనం ధ్యానం చేస్తాం. మందసము మోయిచున్న యాజకులు వెంబడి వెళ్ళాలి. ఎవరు వెంబడి వెళ్ళారు అని కొన్ని విషయాలను ధ్యానం చేసుకుంటూ వచ్చాం. చాలా విషయాల్లో ఎవరెవరినంటే మనం రిబకాని ధ్యానం చేసాం. రిబకా తర్వాత సమూయేలు గ్రంథంలో అబీగయీలుని ధ్యానం చేసాం. ఈ అంశాలను బట్టి మందసము మోయిచున్నటువంటి యాజకుల వెంబడి మనం వెళ్ళాలి అనే అంశాన్ని చాలా విస్తారంగా మనం ధ్యానం చేసాం. ఈరోజు ఇప్పుడు చదవబడినటువంటి ఈ మాటలో ఏంటి అంటే 6వ అధ్యాయంలో ఇక్కడి నుంచి 17 వచనాల వరకు ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి కదా. ఈ 17 వచనాల్లో కానీ ఒకవేళ మనం చూస్తే కనాను చేర్చుటలో యాజకులు లేకపోతే నాయకుల యొక్క పాత్ర ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు తెలియజేశాడు. కనాను దేశాన్ని దేవుని ప్రజలకు ఇవ్వటానికి అక్కడ ఉన్నటువంటి యాజకులు కానీ, లేవీయులు కానీ, నాయకులు కానీ, అక్కడున్న యెహోషువ కానీ వారి పాత్ర ఏంటి, వారికి దేవుడు ఏమని సెలవిచ్చాడు అనే విషయాలు మీరు చదివితే కింద అంశాలన్నీ కూడా మనకు అర్థమవుతాయి. ఇప్పుడు ప్రజలు ఏం చేయాలి, నాయకులు లేదా దేవుని యాజకులు లేకపోతే యెహోషువ లాంటి నాయకుడు ఏం చేయాలి అనే అంశాన్ని దేవుడు చాలా స్పష్టంగా విస్తారంగా ఇక్కడ వ్రాసి పెట్టి ఉంచాడు. ఇప్పుడు చూస్తే నాయకుడని యెహోషువ ద్వారాగా అక్కడ ఉన్నటువంటి లేవీయులకు దేవుడు కొన్ని మాటలు తెలియజేశాడు.
నాయకుడైనటువంటి యెహోషువ ద్వారాగా అక్కడున్న లేవీయులకు కొన్ని మాటలు తెలియచేశాడు. లేవీయులు ఏం చేయాలి, అక్కడున్న యాజక సమూహం ఏం చేయాలి అని చెప్పినప్పుడు 6వ వచనంలో ఆ మాట మాట్లాడాడు. చూడండి, మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడి అని యాజకులకు అతడు సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచారు. వినండి, 3 విషయాలు వీళ్ళు చేయాల్సిన పని ఉంది. ఎవరైతే ఈ యొక్క యెహోషువ దగ్గర ఉన్నటువంటి దేవుని యొక్క యాజకత్వం చేసే లేవీయులు ఉన్నారో వారికి ఒక టాస్క్ అప్పచెప్పాడు యెహోషువ దేవుని దగ్గర నుంచి తీసుకొని. ఏం చెప్పాడంటే, మీరు నిబంధన మందసమును ఎత్తుకోవాలి. మొట్టమొదటి పని ఏం చేయాలి? మొదట నిబంధన మందసాన్ని వారు ఎత్తుకొని మోయాలి. రెండవది చూస్తే, మీరు నిబంధన మందసముని ఎత్తుకొని దానిని మోస్తూ ప్రజల ముందర నడవాలి. వినండి, ఒకటి నిబంధన మందసాన్ని వారు ఎత్తుకోవాలి, రెండవది ప్రజల ముందర వారు ఆ మందసాన్ని మోస్తూ నడుస్తూ ఉండాలి. మూడవది ఏంటో తెలుసా, ఇది ఇంకా చాలా కష్టమైనది. మందసాన్ని పట్టుకోవటం ఎత్తుకోవటం ఒక కష్టమైతే, మందసాన్ని ఎత్తుకొని మోస్తూ నడవటం ఇంకాస్త కష్టమైతే, ఇంకాస్త కఠినమైన పని ఏంటో తెలుసా, ఆ మందసాన్ని పట్టుకొని మోస్తూ ప్రవహిస్తున్నటువంటి బలమైన యోర్దానులో వారు అడుగు పెట్టాలి. 3 విషయాలు వారు చేయాలి. ఎంత కష్టం తెలుసా ఈ పని? ఒకటి, మందసాన్ని ఎత్తుకోవాలి. 2, ఎత్తుకొని ప్రజల ముందు నడుస్తూ వెళ్ళాలి. మూడవది, వారు అంతేకాదు యోర్దానులో మందసాన్ని పట్టుకొని అడుగు పెట్టాలి. సాధ్యమైన పనేనా? ఆలోచిస్తూ ఉంటే అసాధ్యమైన పనే, కానీ యాజకులకు మరి తప్పట్లేదు. అక్కడ దేవుని ప్రజలకు తప్పట్లేదు, దేవుని సేవకులకు తప్పట్లేదు. ఈరోజు నేను ఈ మాటలు చదివినప్పుడు దేవుని సేవ చేసేటువంటి దేవుని సేవకులకు దేవుడిచ్చేటువంటి ఆజ్ఞలు కానీ, దేవుడు చూపించేటువంటి కొన్ని పనులు కానీ చాలా ప్రయాసతో కూడింది. చాలామంది సేవకులను తిడతా ఉంటారు, నాకెందుకో నచ్చదు. కామె సేవకులను తిడతా ఉంది, ఎవడకు నచ్చినట్టు బోధ చేస్తూ ఉన్నాడు, ఎవడకు నచ్చినట్టు చెప్తా ఉన్నాడు అని చెప్పి తిడతా ఉంది. నాకు చాలా బాధ అనిపించింది. నీకు ఎవడిచ్చాడు హక్కు అసలు దేవుని బోధ చేసేవాడిని తిట్టడానికి? నేను అంటాను, దేవుడే తిట్టడానికి సాహసించట్లేదు, దేవుడే ధైర్యం చేయట్లేదు. ఎందుకో తెలుసా, దేవుడు ఇవ్వాల్సిన తీర్పు ఎవరికైనా ఇస్తాడు. దేవుని సేవకులు తిడుతుంటే అది మనకి అర్హత లేదు. దేవుని సేవ చేసి దేవుని మందసాన్ని మోస్తున్నటువంటి భారంతో దేవుని సేవకుల్ని ఇక్కడ చూస్తూ ఉంటే, యాజకత్వం చేసే సేవకుల్ని ఇక్కడ చూస్తూ ఉంటే చాలా కఠినమైన టాస్క్ నీకు నాకు అప్పచెప్పలే. 12 గోత్రాలు ఉన్నాయి యాకోబు దగ్గర. యాకోబు ఇశ్రాయేలు దగ్గర 12 అంటే ఒక్క గోత్రాన్ని మాత్రమే ఎందుకు ఎంచుకున్నాడు? ఆ ఒక్క గోత్రానికే ఎందుకు దేవుడు పని అప్పగించాడు? ఆ ఒక్క గోత్రాన్ని ప్రత్యక్ష గుడారం దగ్గర ఎందుకు పెట్టాడు? ఒక ప్రత్యేకత లేదా దేవుని సేవకుడికి? ఒక ప్రత్యేకత లేదా దేవుని పని చేసేవాడికి? ఉంది. అందరితో దేవుని సేవకుడికి మాత్రం ఒక ప్రత్యేకత దేవుని దృష్టిలో ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన పని కూడా చాలా కఠినమైనదే, చాలా కఠినమైనది. ఎందుకంటే మనం చదువుతాం చూడండి, ఇప్పుడు మనం చూస్తే చాలా కఠినమైన పని వారికి అప్పగించబడింది. నాయకుడైన యెహోషువ చెప్పినప్పుడు 2 విషయాలు ఆ యాజకుల దగ్గర ఉండాలి, ఆ లేవీయుల దగ్గర ఉండాలి. ఏముండాలో తెలుసా? నాయకుడు ఏముంది, చాలా సింపుల్గా చెప్పేశాడు యెహోషువ, నాకు దేవుడు చెప్పాడు మీరు ఈ యొక్క మందసాన్ని యోర్దానులో మీరు అడుగు పెడితే సరిపోతుందని చెప్పాడు. ఇప్పుడు యోర్దాను 2గా చీలుతుందని చెప్పాడు ఆ యెహోషువ? లేదు. ఏం జరుగుతుందో తెలియదు, కానీ మీరు చెయ్యాల్సిన పని ఏంటో చెప్పాడు అక్కడ. నేను ఇక్కడ చదివినప్పుడు చాలా భయం వేసింది. ఎంత విశ్వాసం కావాలి, ఎంత నమ్మకం కావాలి, ఎంత ధైర్యం కావాలి ఆ పని చేయటానికి. ఉండాలి కదా తమ్ముడు. ఇప్పుడు బలమైన యోర్దాను పైనుంచి ఎక్కడ చాలా దూరం నుంచి వచ్చి అది ఎక్కడి నుంచో ప్రవహిస్తూ ఉంటే, ఆ కోతకాలంలో యోర్దాను ఎలా ఉంటుందో తెలుసా? గట్ల మీద పొర్లి ప్రవహిస్తుందట, అంత ఉధృతంగా అది ఉంది. బలంగా ప్రవహిస్తూ ఉన్న యోర్దాన్లో ఇప్పుడు నువ్వు వెళ్ళి దిగు అంటే ఎవరికైనా అది పోనీ అతను సింగిల్గా దిగమని చెప్పట్లే, ఐక్యతతో ఒక పని చేయాలి. అక్కడ ఐక్యతతో ఒక పని చేయాలి. ఒకడంటే ఏదో బాధపడి ఒకవేళ పడిపోయిన ఈత కొట్టి బయటకు వచ్చేస్తానులే అని అనుకోవచ్చు, కానీ భుజం మీద మందసం ఉంది. మందసమును పట్టుకొని ఎంతమంది అయితే మందసం వస్తారో ఆ మందసాన్ని పట్టుకొని యోర్దానులో అడుగు పెట్టాలి. పెట్టిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. అందుకే నేను ఇక్కడ రాసుకున్నాను, ఈ యొక్క యాజకులకు ఈ ఆజ్ఞలు ఫాలో అవడం చాలా కఠినమైనది. 2 విషయాలు వారి జీవితాల్లో ఉండాలి. ఏంటో విశ్వాసం ఉండాలి,
ధైర్యం ఉండాలి. ఈ రెండు లేకపోతే అది చేయటం చాలా కష్టం. కానీ ఈ యాజకులు చాలా గొప్పోళ్ళండి. ఈ యాజకులు చాలా గొప్పలు. తమ నాయకుడైన యెహోషువ చెప్పగానే మాట విన్నారు. ఈ స్వభావం చాలా మందిలో ఉండదు. ఏమో అంతవరకు యెహోషువ ద్వారా అంత కార్యాలు వాళ్ళు ఎప్పుడు చూసారా? చూడలేదు. ఇలాంటి ఈ యోర్దాను లాంటి ఇంకొక సంఘటన వారి ముందర జరిగింది, వారి పితరుల ముందర. ఎప్పుడు జరిగింది? ఎర్ర సముద్రం దగ్గర జరిగింది. మరి ఎర్ర సముద్రం దగ్గర జరిగిన ఆ సంఘటనకి, యోర్దాను దగ్గర జరిగిన ఈ సంఘటనకి వ్యత్యాసం ఏంటి చెప్పండి? అక్కడ మోషే ఉన్నాడు, ఇంకా అక్కడ మందసం లేదు, ఇంకా ఇక్కడ చాలా స్పష్టంగా మనతో దేవుడు మాట్లాడతాడు. ఇలాంటి సంఘటన ఇంతకుముందు జరిగింది. ఐగుప్తు నుంచి వారు అరణ్య మార్గం గుండా బయటకు వచ్చారు. ముందేమో ఎర్ర సముద్రం, ఇక్కడ ప్రజలు ఉన్నారు. ప్రజల వెనకాతలు ఎవరున్నారంటే ఐగుప్తీయులు, ఫరో సైన్యం కనబడతా ఉంది. చాలా దేవుడు ఎలాంటి దేవుడు అంటే, దేవుడు తన ప్రజలను అనగా దేవుని సేవకులను గణపరిచే విధానం చాలా గొప్పదండి. మీరు అక్కడ 7వ వచనంలో, అప్పుడు యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట. ఎవరిని గొప్ప చేయటానికి, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరితో పని చేస్తున్నాడు? ఇప్పుడు యెహోషువని గొప్ప చేయటానికి దేవుడు అప్పగించిన టాస్క్ ఎవరికో తెలుసా? యాజకులకి అప్పచెప్పాడు. ఇప్పుడు నేనంటాను, యెహోషువ స్థానంలో దేవుడిని పెట్టండి. ఇప్పుడు దేవుడు గణపరచబడాలి, ప్రభువారు ఘనత పొందుకోవాలి, దేవుడు మహిమ పొందుకోవాలి. ఇప్పుడు టాస్క్ ఎవరిదో తెలుసా? దేవుని సేవకులది. ఇప్పుడు బాధ్యత ఎవరిదో తెలుసా? దేవుని సేవకులది. అందుకే నేనంటాను, ఈరోజు దేవుడు గణపరచబడు నిమిత్తము కొన్ని కఠినమైనటువంటి ప్రయాసతో కూడినటువంటి, భారంతో కూడినటువంటి కొన్ని బాధ్యతలు దేవుని సేవకుల మీద పెట్టారు. ఎంత కష్టమో తెలుసా ఆ పని మనకు చెప్తే మనం అసలు చెయ్యం. ఈ సంఘటన ఐగుప్తు దగ్గర కూడా జరిగింది, ఎర్ర సముద్రం దగ్గర. కానీ ఇక్కడికి వ్యత్యాసం ఏంటో తెలుసా? కొన్నిసార్లు ఇక్కడ చూడండి, అక్కడ మోషే ఉన్నాడు, ఇక్కడ యెహోషువ ఉన్నాడు. ఇద్దరు కూడా సామర్థ్యము కలిగిన నాయకులే, ఇద్దరిలో కూడా సామర్థ్యం ఉంది. కాకపోతే ఇక్కడికి డిఫరెన్స్ ఏంటో తెలుసా? అక్కడ మోషే ప్రార్థన చేసి ఎర్ర సముద్రమును పాయలు చేసిన తర్వాత ప్రజలు ఏమవ్వాలి? మార్గము ఓపెన్ అయిన తరువాత ఏం చేస్తున్నారు ప్రజలందరూ? కానీ యోర్దాను దగ్గర ఆ యొక్క పరిస్థితులు లేవు. నేను ఇక్కడ కొంచెం సేపు ఆగి ఆలోచించాను. దేవుడు ఎలాంటి వాడు అంటే, దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, కొన్ని కార్యాలు దేవుడే స్వయంగా చేస్తాడు, కొన్ని కార్యాలు దేవుడు మన ద్వారా చేయిస్తాడు. ఈ మాట మీరు మనసులో పెట్టుకోండి. కొన్ని కార్యాలు దేవుడు స్వయంగా చేస్తూ ఉంటాడు. ఆ కార్యాన్ని అప్పుడు ఇశ్రాయేలీలు ప్రారంభ దినాలవి. ఎప్పుడు? ప్రారంభ దినాలవి. నీ జీవితంలో యేసుక్రీస్తుని ఎరిగిన ప్రారంభ దినాల్లో దేవుడే కొన్ని కలుగు చేసుకుంటుంటాడు. దేవుడే నువ్వు అడిగినా అడగకపోయినా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసేస్తుంటాడు. అసలు నువ్వు అడిగినా అడగకపోయినా మనం ఎప్పుడన్నా అసలు ఏమైనా అనుకున్నావా? దేవుడు నా జీవితంలో ఎంత కార్యం చేశాడు అనుకుంటాం. కొన్ని కార్యాలు మాత్రం దేవుడు తన ప్రజలతో, తన సేవకులతో చేయిస్తూ ఉంటాడు. ఇక్కడ ఏం జరిగింది తెలుసా? ఇక్కడికి వ్యత్యాసం తెలుసా? మోషే ఊరకుండమని చెప్పి ప్రార్థన చేసిన తర్వాత ఎర్ర సముద్రం 2 పాయలైంది. ఇప్పుడు మోషే ఆజ్ఞాపించాడు, 6 నెలల వారు ఏం చేశారు? నడిచారు. ఇక్కడ మాత్రం ఏమిటో తెలుసా? దేవుని యాజకులు మందసాన్ని పట్టుకొని వారు యోర్దానులో దిగిన తరువాతే అక్కడ ఏమవుతుంది? యోర్దాన్ ఏమవుతుంది? 2గా పాయలవుతుంది. ఇప్పుడు దేవుని యాజకులు మందసం పట్టుకొని యోర్దానులో దిగిన తరువాత ఏం జరుగుతుందో తెలియదు. కానీ చాలాసార్లు దేవుడు తన సేవకుల ద్వారాగా కొన్ని కార్యాలు, కొన్ని విజయాలు అనేక మంది జీవితాల్లో చేస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. అందుకని నిబంధన మందసమును మోస్తూ ప్రజల ముందర యోర్దానులో వారేం చేయాలి? దిగాలి. ఇప్పుడు ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు మందసం అక్కడ మొయ్యాలని చెప్పాడు దేవుడు. మందసాన్ని మోస్తూ యోర్దానులో దిగాలని చెప్పాడు. మందసాన్ని పట్టుకోవడానికి అంత గట్స్ ఉండాలా? అవసరం లేదా? ఉండాలి. మందసాన్ని మోయాలి అంటే చాలా కఠినమైనటువంటి చాలా టాస్క్ అది. ఎందుకో తెలుసా? వారిని వారు ఎంతగా పరిశుద్ధపరుచు
నడుచుకోవాలో సేవకులైనటువంటి యాజకులకి చాలా టాస్క్ అది. దేవుని మందసం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒక ప్రోటోకాల్ ఉంది. చాలా వారి డ్రెస్ కోడ్ కానీ, వారి మాట కానీ, వారి యాజక జీవితం కానీ, వారి యొక్క దైనందిన జీవితంలో వారి ప్రవర్తన కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా పడితే అలా నడుచుకోవటానికి వారికి ఆ దినాల్లో అవ్వదు. యాజకత్వం చేయాలంటే చాలా కష్టం. మందసాన్ని మోసినోడు కానీ, మందసం దగ్గర సేవ చేసినోడు కానీ, ప్రధాన యాజకుడైనటువంటి యాజకుడు లోపలికి వెళ్ళినవాడు కానీ, ప్రతివాడు ప్రత్యక్ష గుడారంలో అడుగు పెట్టే ప్రతివాడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే నేను మీకు ఒక మాట చెప్తాను. మరి వీళ్ళను మందసం పట్టుకోవటమే అంత కష్టమైతే, మరి మందసాన్ని మోస్తూ ఆ యొక్క యోర్దానులో దిగాలంటే ఇది కష్టమైన పనే కదా. నేను ఇక్కడ చాలా ఆలోచించాను. మందసాన్ని పట్టుకొని సరిగ్గా ప్రవర్తించలేని ఉజ్జా ఏమయ్యాడు? చచ్చిపోయాడు కదా. ఉజ్జా చచ్చిపోయాడుగా. మందసము విషయంలో సరి అయిన శ్రద్ధ తీసుకోలేకపోతే ఏలీ కుమారులు ఏం చేశాడు? మందసం అక్కడి నుంచి కనుమరుగైపోయింది, ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళిపోయింది, ప్రభావం వెళ్ళిపోయింది. మందసము మోయుచున్న యాజకుల భారం చాలా కఠినమైనది. దేవుని సేవ చేసే సేవకుల విషయంలో నేను ఎప్పుడూ చాలా సంతోషిస్తూ ఉంటాను, నేను ఎక్కువ హానర్ చేస్తూ ఉంటాను. ఈరోజు నేను ఈ మాట మీకు చెప్తా ఉన్నాను. ఇప్పుడు మందసాన్ని పట్టుకొని యోర్దానులో దిగితే 2-3 ప్రమాదాలు ఉన్నాయి. చెప్పండి, ఏ ప్రమాదాలు ఉన్నాయి? మీ నోటితో చెప్పిస్తాను. మందసమును మోస్తూ యాజకులు ఆ యొక్క యోర్దానులో దిగితే 2-3 ప్రమాదాలు ఉన్నాయి. ఇప్పుడు అంత ఫోర్స్గా మందసాన్ని పట్టుకొని యాజకులు దిగాలి అంటే, ఒకటి, మోస్తున్నటువంటి వారు నలుగురు ఒకేలాంటి మనస్తత్వంతో, ఒకేలాంటి స్వభావంతో, ఒకేలాంటి అడుగులు వేస్తూ ఉండాలి. అంటే ఒకటి, వారి జీవితాల్లో ఐక్యతతో దేవుని యొక్క మందసాన్ని మోయాలి. ఈరోజు సంఘాల్లో ఐక్యత ఉందంటారా? లేదు. నాదేమో హెబ్రోను, ఈమెదేమో పెంటుకోస్టల్, ఆయనదేమో ఇంకొక బ్యాప్టిస్టు. తిడతా ఉంటారు. నాకు చాలా నచ్చని పదం ఏంటో తెలుసా? నువ్వు డినామినేషన్ తిరిగితే డినామినేషన్లో కూడా దేవుడు ఉంటాడు, ఆ దేవుడు బాధపడతాడు. డినామినేషన్ పెట్టింది ఎవరు? మనుషులే కదా, దేవుడు పెట్టలేదు కదా. నేను అపోల్లో వాడిని, నేను పౌలు వాడను, నేను ఇంకొకడిని అని ఏం చేస్తున్నారు చాలామంది. ఈరోజు ఆ రోజుల్లో కొట్టుకున్నట్టు ఈ రోజుల్లో కూడా కొట్టుకుంటారు. దేవుడు చెప్తా ఉన్న మాట తెలుసా? మందసాన్ని మోసే యాజకుల పరిస్థితి ఎలాగో తెలుసా? ఏమో ఆయన ఆలోచన ఎలా ఉందో తెలీదు, ఇగో ఈ అన్న ఆలోచన ఎలా ఉందో తెలీదు, కానీ మోయబడుతున్నటువంటి మందసం పట్టుకున్న తర్వాత అందరూ ఒకే మనస్తత్వం కలిగి ఉండాలి అనేది దేవుడు సింబాలిక్గా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. వారు మందసాన్ని పట్టుకోవడమే కాదు, ప్రజల ముందర నడవాలి. ఇప్పుడు నేను అంటాను, నడిచే ప్రయాణంలో అందరూ ఒకేలాగా నడవాలా? ఒకడు వేగంగా వెళ్ళిపోతే, ఒకడు స్లోగా నడిస్తే, ఒకడు పరిగెడితే, ఒకడు లేకపోతే కాలు జారే ప్రమాదం లేదా? యోర్దానులో దిగేటప్పుడు ముంద దిగినోడికే ప్రమాదం. ఒకవేళ ముంద దిగినటువంటి వాడి కాలు జారితే మందసం ఏమవుతుంది? దేవుని నామం ఏమవుతుంది? అవమానమే కదా. దేవుని ప్రజల దగ్గర, లోకం దగ్గర అవమానమే కదా. 3 విషయాలు చెప్తాను. ఒకటి, కాలు జారే ప్రమాదం ఉంది. ఒక యాజకుడికి ఎంత కష్టమో తెలుసా? ఓవైపు భుజం మీద లేవీయులకు భారం ఉంది, దేవుని మందసాన్ని పట్టుకోవాలంటే ధైర్యం చేసి పట్టుకున్నారు. ఇప్పుడు నడుస్తుంటే ప్రజల ముందు నడవాలంటే దేవుడు ఒక పని చెప్పాడు. మీరు ఇంతకుముందు చెప్పాను, కొంత కొలత పెట్టాడు, కొంత కొలమానం పెట్టాడు. వాళ్ళకి ఏం పెట్టాడు? కొంత కొలమానం పెట్టాడు. ఇంత దూరంలో, ఇంత డిస్టెన్స్లో ప్రజలు నడవాలి అన్నాడు. ఎందుకు ఆ మాట చెప్పాడు? ఇంత డిస్టెన్స్లో వాళ్ళు నడవాలి. యాజకులు, అక్కడ ఉన్న ప్రజలు ఎంతమందో తెలుసా? దాదాపు 20 లక్షల మంది ఉంటారు అక్కడ. వినండి, 20 లక్షల మంది ఉంటారు. ఈ 20 లక్షల మంది మందసం మోస్తున్న యాజకులు, ఆ ప్రయాణాన్ని ఊహించండి, ఎంత దొమ్మిగా ఉంటుంది అక్కడ కదా. ఊహించుకోండి, 20 లక్షల మంది యోర్దానులో అడుగు పెట్టడానికి ఎంత దొమ్మిగా ఉంటుంది సార్. ఎవడు భయం ఆడిది, ఎప్పుడు ఇది మూసుకుపోద్దని పారిపోయి కంగారు పడిపోయి ఆడిని తన్నిసుకో, వీళ్ళు భోజనాల దగ్గర కొట్టించుకుంటారు కదా, ఆడి ప్లేట్ లాగేసుకొని ఈడి ప్లేట్ లాగేసుకొని దొమ్మి చేస్తుంటారు. పాపం చక్కగా వండారు, చక్కగా పెడదాం, అందరికీ సరిపడి ఉంటుంది. వీడి బాధ ఏంటంటే అది అందవేమో, ఆ మటన్ అందేమో, ఆ చికెన్ బిర్యానీ అందేమో, దొమ్మి చేసుకున్నట్టుగా ఈ 20 లక్షల మంది ప్రయాణం చేస్తుంటే, ఈ 20 లక్షల మందిలో ఒక్కడైనా కూడా పట్టుకున్న మందసాన్ని టచ్ చేశాడు అనుకో, యాజకులు టచ్ చేశాడు అనుకో, ఎంత ప్రయాసతో కూడిన పనో తెలుసా. అక్కడ 20 లక్షల మంది యోర్దాను మధ్యలో నుంచి నడిచి వెళ్ళిపోతుంటే మందసాన్ని జాగ్రత్తగా కాపాడుకొని ప్రతి వాడిని చూసుకుంటూ
దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మూడో మాట ఏంటో తెలుసా, ఈ 20 లక్షల మంది కూడా దాదాపుగా తమ దగ్గరున్న ఒంటెలు, గొడ్లు, కోలు, వాళ్ళ దగ్గరున్న సమస్త సంపద కూడా యోర్దాను రెండుగా చీలిన తరువాత యాజకులు ఎప్పుడైతే యోర్దాన్లో అడుగు పెట్టారో, యాజకులు ఎప్పుడైతే యోర్దాన్లో కాలు మోపారో, ఉన్న పాటున ఏమైందో తెలుసా, ఎగువ నుండే పారి ఆ యోర్దాను ఆగిపోయింది. ఎప్పుడైతే యోర్దాను ఆగిపోయిందో, ఇప్పుడు ఈ 20 లక్షల ప్రజానీకము యోర్దాన్ దాటినంత వరకు కూడా వీళ్ళు ఏమి చేయాలి, స్థిరంగా అక్కడ నిలబడాలండి. ఇప్పుడు మీరు చెప్పండి, మీకే వదిలేస్తున్నాను ప్రశ్న. 20 లక్షల మంది ప్రజలు యోర్దాను నది దాటటానికి ఎంత సమయం పడుతుంది, ఎంత టైం పడుతుంది, అంతసేపు ఈ యాజకుల యొక్క పని ఏంటి? హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్. ఒకసారి ఆలోచన. దేవుని సేవ చేసేవాడు అంత హల్కా మనిషేం కాదు, దేవుని యాజకత్వం చేసేవాళ్ళు అంత సులువైనటువంటివి కాదు. 20 లక్షల మంది ప్రజలు యోర్దాను అవతల కనాను భూభాగంలో చేరటానికి అంతవరకు కూడా మందసం దించడానికి లేదు, భుజం మార్చడానికి లేదు. ఎవరైతే మందసాన్ని ఎత్తుకున్నారో వాళ్ళే ఆ మందసాన్ని చివరి వరకు మొయ్యాల్సిన బాధ్యత ఈ యెహోషువ అప్పగించాడు. ఎంత కఠినమైన పని, ఎంత కఠినమైన పని. అందుకే ఈరోజు నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, మందస్సుము అనగా దేవుడు. గుర్తుపెట్టుకోండి, మందస్సుము అనగా దేవుడు, యాజకులు అనగా దేవుని సేవకులు, ఇశ్రాయేలీయులు అనగా దేవుని ప్రజలు, యోర్దాను అనగా మనం దాటలేనిది ఆటంకము, మనం ఎదురీయదలేనిది. ఐదవది కానాను అనగా దేవుని యొక్క రాజ్యం. ఇప్పుడు దేవుడు, దేవుని సేవకులు, దేవుని ప్రజలు, మధ్యలో ఆటంకాలు, ఇప్పుడు దేవుని యొక్క రాజ్యం. ఇశ్రాయేలీయులు కనాను చేర్చే బాధ్యత ఇప్పుడు ఎవరి మీద పెట్టాడో తెలుసా? యాజకులైన లేవీయుల మీద దేవుడు పెట్టాడు. మీకు అర్థమవుతున్నాయి నా మాటలు? యాజకుడైన లేవీయుల మీద దేవుడు పెట్టాడు. ఈరోజు దేవుడు ఒక భరోసా ఇచ్చి వారిని పంపిస్తూ ఉన్నాడండి. ఇదిగో కనాను చేరితే నువ్వు, అక్కడ యెహోషువ గ్రంథంలో ఏం రాశాడో తెలుసా? ఆ యొక్క 9వ వచనంలో, కాబట్టి యెహోషువ అంటాడు, మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడని యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి వారితో ఇట్లా అన్నాడు, సర్వలోక నాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానును దాటబోవచ్చు ఉన్నది గనుక, ఈ మాట, జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజ్జీయులను, గెర్షేసీయులను, అమోరీయులను, యబూసీయులను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకుంటారు. దేవుడు ఒక అద్భుతాన్ని చేయాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు తన సేవకుడైన గొప్ప చేయటానికి వారి జీవితాల్లో కనానులో ఈ 7 రకాల జాతులు, గోత్రాలను వెళ్ళగొట్టి వారికి దేవుడు కానాను దేశాన్ని ఇవ్వాలి అని అనుకుంటున్నాడు. ఈరోజు ఆ దేశాన్ని, ఆ ప్రజలను వెళ్ళగొట్టడానికి దేవుడు ఎవరి భుజం మీద భారం పెట్టాడో తెలుసా? యాజకులైన లేవీయుల భుజం మీద భారాన్ని పెట్టాడు. ఆ నాయకుడు యాజకుడైన లేవీయుల భుజం మీద భారం పెట్టినప్పుడు నేను ఈరోజు మీకు ఒక అప్లికేషన్ అడుగుతాను మీ అందరికీ. వాళ్ళు వాళ్ళు నడిచారు, వాళ్ళు స్థిరంగా నిలవబడ్డారా? నిలవబడ్డారు. యాజకుడు స్థిరంగా నిలవబడ్డాడు కాబట్టి, దేవుని సేవకుడు స్థిరంగా నిలవబడ్డాడు కాబట్టి, యోర్దాను లాంటి బలమైన ప్రవాహాన్ని దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆపాడు. ఈరోజు నేను మీకు ఒక ప్రశ్న. ప్రజలను పరలోక రాజ్యానికి చేర్చటంలో, విశ్వాసిని తీసుకొని వెళ్ళటంలో సేవకుల యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. సేవకుల యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యం. చాలా సులువుగా మాట్లాడేస్తుంటారు. నేను చాలా చోట్ల వింటుంటాను, ఇదిగో ఆ పాస్టర్ వాళ్ళు ఇలాగా, ఈ పాస్టర్ వాళ్ళు అలాగా. నేను ఒక ప్రశ్న అడుగుతాను. దేవుడు ఎవరికి ఎలాంటిది అప్పగించాడో మనకు తెలీదు. ఆయన మనస్తత్వం ఏంటో మనకు తెలియదు. ఆయన పరిస్థితులు ఏంటో మనకు తెలియదు. మనం చేయాల్సిన పని ఒకటే, దేవుడు తన సేవకుడిని గౌరవించమని చెప్పాడు, మనం గౌరవించడమే. ఇప్పుడు దేవుని యొక్క సేవ చేసే ఆ యొక్క దేవుని సేవకులు పరలోక రాజ్యానికి ఒక విశ్వాసిని చేర్చటంలో వారి పాత్ర చాలా ప్రయాసతో కూడింది. పాత దినాల్లో, నా మాట మీరు వినండి, యాజకులు, లేవీయులకు చాలా కఠినంగా దేవుడు చాలా కఠినమైనటువంటి విధి విధానాలను ప్రస్తావించాడు. మీరు లేవీకాండం అంతా చదివితే మీకు అర్థమవుతుంది. 11 గోత్రాలు చాలా హ్యాపీగా బ్రతుకుతుంటారు. 12 గోత్రాల్లో 11 గోత్రాలు చాలా హ్యాపీగా బ్రతుకుతుంటారు. కానీ ఒక్క లేవీయులు మాత్రం అలా
ఎక్కడా బ్రతకలేదు. ఎందుకో తెలుసా? వీళ్ళు తింటూ ఉంటారు, ఆడుతూ ఉంటారు, పాడుతూ ఉంటారు, వారికి నచ్చినట్లు బ్రతుకుతూ ఉంటారు. కానీ యాజకులైన లేవీయులకు మాత్రం దేవుడు ఆ యొక్క అవకాశాన్ని ఇవ్వలేదు. ఎందుకో తెలుసా? నేను ఇక్కడ చదివాను. మీరు పాత నిబంధన గ్రంథం అంతా చదివితే యాజకుల పాత్ర, లేవీయుల పాత్ర చాలా కఠినంగా ఉంటుంది, చాలా కఠినంగా ఉంటుంది. ఎందుకో తెలుసా? వీళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా? ప్రజలు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఈ పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రజలు పాపం చేయడం, బలి అర్పించడం, పాపం చేయడం, బలి అర్పించడం. అడిగి నచ్చినట్లు తిరిగేస్తుంటాడు, అడిగి నచ్చినట్లు బ్రతుకుతుంటాడు. ఏం చేస్తుంటాడు? బలి అర్పిస్తూ ఉంటాడు. నేను మీకు ఒక మాట చూపిస్తాను. లేవీకాండం 1వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు కానీ చూస్తే, దేవుని సన్నిధిలో, ప్రత్యక్ష గుడారంలో, దేవుని మందిరం దగ్గర ఏం జరిగేదో తెలుసా? ఎవరైనా పాపం చేస్తే, ఎవరైనా తప్పు చేస్తే వారు ఏం చేసేవారు తెలుసా? పాప పరిహారార్థ బలి, దహన బలి, సమాధాన సంబంధమైన బలి అర్పించేవారు. అర్పించినప్పుడు అక్కడ యాజకుడు దగ్గరకు ఆ దినాల్లో వెళ్ళేవారు. ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క పాపాన్ని పరిహారం చేయాలంటే ఆ దినాల్లో ఏముండేది? బలి అర్పణలు ఉండేవా లేవా? ఉండేవి. పాత దినాల్లో బలి అర్పణలు ఉండేవి. ఈరోజు ఆ దినాల్లో కానీ చూస్తే యాజకులకు ఎంత కఠినము అంటే, మందసం దగ్గర పనిచేసే వారికి, మందసాన్ని మోసేవారికి చాలా ప్రయాస, చాలా కష్టమండి ఆ దినాల్లో. నేను ఆ ఒకటో అధ్యాయం తర్వాత లేవీకాండం అంతా చాలా ఉంటాయి. కొన్ని మాటలు మీరు ఒకసారి తీయండి, లేవీకాండంలోకి రండి, ఒకసారి చదవండి. 9 వచనాల్లో కొన్ని మాటలు ఉన్నాయి. లేవీకాండం 1వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు. ఈ 4 వచనాల్లో ఏం రాశాడో తెలుసా? ఎవరైనా ఆ దినాల్లో తప్పు చేసినోడికి ఏం చేయాలి తెలుసా? పనిష్మెంట్ ఇవ్వాలి. వాస్తవానికి దేవుడు ఏం చేశాడో తెలుసా? ఎంత దయగలిగిన దేవుడో తెలుసా? వారికి ఒక బలి అర్పణలు ఆ దినాల్లో పెట్టాడు. వాళ్ళు ఏం చేస్తారంటే, నిర్దోషమైన ఒక మగ గొర్రెపిల్లను కానీ ఏదైనా దేవుడు చెప్పినట్లుగా ప్రత్యక్ష గుడారం అయిన దేవుని మందిరం దగ్గరికి వాళ్ళు ఏం చేయాలి? తీసుకొని రావాలి. అంతే ఆయన పని. ఎంత పని అవుతుంది? బాగా ఏం చేశాడంటే నచ్చినట్టు బ్రతికాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అతను వచ్చి ప్రత్యక్ష గుడారం దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నాడు? ఒక అర్పణను తీసుకొచ్చి యాజకుడికి అర్పించాడు. ఇప్పుడు ఇతను చేయాల్సిన పని ఏంటి? విశ్వాసి జీవితం వేరు, దేవుని సేవకుడు జీవితం వేరు. విశ్వాసిని పరలోక రాజ్యానికి చేర్చుటలో, ఒక విశ్వాసి యొక్క జీవితాన్ని దేవుని యొక్క సన్నిధిలో దేవునికి అప్పగించుటలో దేవుని సేవకుని యొక్క పాత్ర చాలా కఠినమైనది. పాత దినాల్లో చూసుకుంటే ఒక గొర్రె పిల్లని తీసుకొని వచ్చాడు ఒక ఆయన. ఇప్పుడు ఆ యొక్క పాపం చేసిన వాడు పని ఏంటో తెలుసా? బయట ఉండి ఆయన వెయిట్ చేయాల్సిందే. కానీ యాజకుడు పని అది కాదు. చాలా చాలా విషయాలు అక్కడ రాసుకొచ్చాడు. 5వ వచనం చూస్తే, ఇదిగోండి, అతడు యెహోవా సన్నిధిని కాదు, 4వ వచనంలో చూస్తే, అతడు దహన బలిగా అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. ఆ వ్యక్తి యొక్క తెచ్చిన బలి అంగీకరింపబడినట్లుగా యాజకుడు దానికి సకల విధమైనటువంటి ఏం చేయాలి? దేవుడు చెప్పే ఆ పద్ధతులన్నీ కూడా ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఈ బలి అంగీకరించబడితే ఆ యొక్క వ్యక్తి ఏమవుతాడు? దేవుడికి అంగీకారం అవుతాడు. ఇప్పుడు బలి అంగీకరించబడాలి అంటే యాజకుడు చేయాల్సిన కొన్ని పనులు అక్కడ దేవుడు రాశాడు. ఏం చేయాలి తెలుసా? తర్వాత మీరు చదువుకోండి. ఏం చేయాలి తెలుసా? ఒకటి, ఆ యొక్క తెచ్చినటువంటి అర్పణను వధించే బాధ్యత ఎవరిదో తెలుసా? యాజకుడిదే. ఎంత కష్టం! లొంగుతుందా? ఈ యొక్క ఏదైతే దేవునికి అర్పణ తీసుకొచ్చాడో దానిని వధించి ఏం చేయాలో తెలుసా? ఆ రక్తాన్ని భూమి మీద పడడానికి వీల్లేదు. వధించినటువంటి గొర్రె యొక్క రక్తం భూమి మీద పడడానికి వీళ్ళది ఎక్కడ కావాలా? అది కరెక్ట్గా కలెక్ట్ చేసి, జాగ్రత్తగా కలెక్ట్ చేసి, ఆ రక్తాన్ని ఎక్కడ ఏం చేయాలి తెలుసా? బలిపీఠము చుట్టూ కూడా ఏం చేయాలి తెలుసా? ప్రోక్షించాలి. ఇప్పుడు పాపం చేసినోడు, తప్పు చేసినోడు బాగే ఉన్నాడు. ఇప్పుడు అతన్ని అంగీకరించబడినట్లు చేయటానికి, దేవుని రాజ్యానికి ఒక వ్యక్తిని చేర్చటానికి వారు పడుతున్నటువంటి ప్రయాస ఎలాంటి తెలుసా? దానిని వధించి ఆ రక్తాన్ని తీసుకొచ్చి బలిపీఠం మీద ప్రోక్షించి ఆ యొక్క చర్మాన్ని ఒలిచే బాధ్యత కూడా కొన్ని లొంగవు, చాలా గట్టిగా ఉంటాయి, బాగా ముదిరిపోయినా ఓతులు ఉంటాయి. అది అంత ఈజీగా రావు. చాలా టాస్క్ ఏంటంటే ఇదే పెద్ద టాస్క్. ఎక్కువ టైం దీనికే పట్టింది. నేను చూశాను. ఎక్కువ టైం, చాలా టైం తీసుకున్నాడు. అవంతా చాలా క్లీన్గా ఆ యొక్క చర్మాన్ని ఒలవటానికి చాలా ప్రయాసతో కూడిన పని. ఆ తర్వాత ఏం తెలుసా? చర్మాన్ని ఒలిచిన తర్వాత
ఆ యొక్క అవయవాలను ఏం చేయాలి తెలుసా? సపరేట్ చేయాలి, సపరేట్ చేయాలి, సపరేట్ చేయాలి. ఎంత కష్టం! ఒక యాజకుడు లేవీయుడికి దేవుడు ఇచ్చిన పని ఏంటో తెలుసా? ఆ పాపము చేసే ఆ వ్యక్తిని దేవుడు అంగీకరించినట్లుగా తెచ్చినటువంటి బలి విషయంలో ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? దాన్ని విడదీయాలి. విడదీసిన దాన్ని ఏం చేయాలి తెలుసా? విడదీసి ఆ తరువాత ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి తెలుసా? కట్టెలు పేర్చాలి, బలిపీఠం మీద అగ్ని వెలిగించాలి. ఏదైతే విడదీశాడో ఈ యొక్క పార్ట్స్ అన్ని తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టాలి. బలిపీఠం మీద పెట్టిన తర్వాత అంత ఈజీగా కాలుతుంది అది? ఒకసారి ఆలోచించండి. అది కాలిన చివరి వరకు కూడా ఆ యొక్క యాజకుడు పని ఏంటో తెలుసా? అక్కడే ఉండాలి, వెళ్ళిపోవడానికి లేదు, అక్కడే ఉండాలి. కాలి బూడిదవుతున్నప్పుడు ఆ కట్టెల యొక్క బూడిదను ఇత్తడి గరిటెలతో ఎత్తి పారవేస్తూ ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ పారేయడానికి లేదు. ఆ అగ్నిని ఆ కట్టెలను పేరుస్తూ ఉండాలి, రాజబెడతా ఉండాలి. ఆ యొక్క అగ్నితో ఆ అర్పణ అంగీకరించబడే వరకు కూడా బలిపీఠం మీద పూర్తిగా కూడా అతను పని చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. నేను ఇప్పుడు మీకు ఒక మాట అడుగుతాను. ఒక పాపి, ఒక తప్పు చేసిన ఒక వ్యక్తి విషయంలో యాజకుడు ఎంత ప్రయాస తెలుసా? ఈరోజు లోకంలో చూస్తే విశ్వాసం ఎలాంటి వాడో తెలుసా? ఇదిగో ఇలాంటి క్యారెక్టర్ కలిగిన వాడే. ఆ వ్యక్తిని సరిచేసి ఆ వ్యక్తిని దేవుని దగ్గర ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని దేవునికి అంగీకారం అగినట్లు చేసి అర్థవంతమైన జీవితాన్ని అర్పించట్లో ఒక సేవకుడి యొక్క ప్రయాస చాలా గొప్పది. నేను చూసినప్పుడు మోషే జీవితాన్ని చదివాను. మోషే జీవితాన్ని చదివితే మోషే ఎలాంటోడో తెలుసా? మోషే యొక్క ఐగుప్తులో పుట్టి పెరిగి ఇదిగో ఒక దినాన్న ఒక ఐగుప్తీయుడిని చంపాడని చెప్పి ఆ యొక్క దేశంలోంచి భయంతో పారిపోయి మిద్యాన్లో 40 సంవత్సరాలు అరణ్యం బ్రతుకుతుంటే దేవుని స్వరం ఒకరోజు మాట్లాడింది. దేవుని స్వరం ఒకరోజు మాట్లాడితే దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? దేవుని యాజకుడి యొక్క ప్రయాస ఎలాంటిదో తెలుసా? దేవుని సేవ చేసేవాడికి ఎంత కష్టమో తెలుసా? దేవుడు పిలుచుకున్న వ్యక్తికి ఎంత కష్టమో మీకు తెలియాలి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం తీయండి ఒకసారి. కొన్ని మాటలు త్వరగా ముగించేస్తాను. 7వ అధ్యాయంలో 26 నుంచి 28 వచనాల వరకు ఓ మాట చదువుతారా? చూడండి, దేవుని గొప్పతనం, తన యాజకుడి గొప్పతనం మనకు తెలియాలి. దేవుడు మోషేని ఏం చేశాడో తెలుసా? ఎన్నుకున్నాడు. మోషేని ఎన్నుకోకముందు మోషేని ఏం చేశాడో తెలుసా? దేవుని అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీలు త్రోసివేసిరి అని ఉంది బైబిల్లో. ఏం చేశారట? త్రోసివేసిరి అని ఉంది. ఇలా త్రోసివేసినటువంటి మోషే ఏం చేశాడో తెలుసా? మిద్యానుకు వెళ్ళిపోయి 40 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. 40 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. దేవుని ప్రజలు వారి జీవితంలో మేలు చేద్దాం, లేకపోతే వారి జీవితంలో వారికి సహాయం చేద్దామని వెళ్ళిన మోషేని ఏం చేశారట? వాళ్ళు త్రోసేశారు, నిరాకరించారు. అలా త్రోసేసిన వారి జీవితాల్లో నుంచి మోషే వెళ్ళిపోయాడు. మోషే వెళ్ళిపోతే 40 సంవత్సరాల తర్వాత దేవుడు మోషేని పిలిచాడు. మీకు ఈ వాక్యం మనకు తెలుసు కాబట్టి ఒక స్టోరీ లాగా చెప్పేస్తాను. 40 సంవత్సరాల తర్వాత దేవుడు మోషేని పిలిచాడు. ఈ 40 సంవత్సరాల తర్వాత దేవుడు మోషేని పిలిచి దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? మోషే, నీవు ఐగుప్తు దేశం వెళ్ళాలి అని చెప్పాడు. ఐగుప్తు దేశం ఎందుకు వెళ్ళాలి అంటే నా ప్రజలను నీ విమోచించాలి అని చెప్పాడు. మోషే మనసు ఎలా ఉంటుంది? 2 విషయాలు మోషేలో భయం ఉన్నాయి. చెప్పండి 2 విషయాలు. ఒకటి ఏంటో తెలుసా? ఒకటి ఫరో చంపేస్తాడని భయం ఉంది. రెండవది ఆ ప్రజలు ఇతన్ని యాక్సెప్ట్ చేయరు, అంగీకరించరు, త్రోసేశారు. వాళ్ళు ప్రభువా అంటాడు. ప్రభువా, వారు నా మాట వినరు ప్రభువా అంటాడు మోషే. ఇప్పుడు మాట వినని వారి దగ్గరకు, ఫరో చంపేయాలని చూసిన దగ్గరకు దేవుడు మోషేని వెళ్ళమంటున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి సేవకుడికి ఉన్న ఆ యొక్క ఏమంటారు, ఆ శ్రమ ఎలాంటిదో తెలుసా? చాలా పెద్దది. ఇప్పుడు త్రోసేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటే, తిట్టినోళ్ళకి వెళ్ళి బోధ చేయమంటే చేయగలడా? చేయలేడు కదా. ఇప్పుడు చూడండి, ఆ మోషే దగ్గరికి అక్కడ 35వ వచనంలో చూస్తే, 35వ వచనం చదవండి. 7:35 చూడండి. దేవుడు ఎలాంటివాడో తెలుసా? వాళ్ళు ఎంత తోసేసి వాళ్ళు తృణీకరిస్తే అలాంటి దగ్గరికి దేవుడు ఏర్పాటు చేసి మోసేని పంపిస్తున్నాడు. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి. అతని ఏం చేస్తున్నాడు తెలుసా? గొర్రెలు కాసుకుంటున్నాడు. సొంతంగా ఏదో తన పని చేసుకొని బ్రతుకుతున్నాడు. ఏ బాధ లేదు, హాయిగా పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు కన్నాడు, తన బ్రతుకేదో బ్రతుకుతున్నాడు. అలాంటి టైంలో దేవుడు వచ్చి మోషేని పిలిచి, మోషే, నువ్వు నా ప్రజలు ఉన్నారు, నువ్వు వెళ్ళంటే నేను వెళ్ళను ప్రభువా అని మొత్తుకుంటే అవి చేసి అద్భుతాలు చూపించి ఆ కార్యాలు చేసి నువ్వు వెళ్ళు, నేను సహాయం చేస్తానని చెప్పి మోషేని పంపించాడు దేవుడు. తీరా మోషేని పంపిస్తే ఆ దినం మోషే వెళ్ళి
ఐగుప్తు రాజు దగ్గర నిలబడ్డాడు. 5వ అధ్యాయం, నిర్గమాకాండం 5వ అధ్యాయంలో ఐగుప్తు రాజు దగ్గర నిలబడి ఐగుప్తు రాజు అయిన ఫరోతో ఓ మాట మాట్లాడుతున్నాడు. ఇదిగో రాజా, 3 దినాలంత ప్రయాణం మేము వెళ్ళి అరణ్యంలో మా దేవుడికి మేము బలి అర్పించాలి, ఉత్సవం చేసుకోవాలి, ఆరాధించాలి అని చెప్తే తృణీకరించాడు రాజు, త్రోసేశాడు రాజు. అప్పుడు ఏం చేశాడో తెలుసా? ఫరో ఆ ప్రజలను కఠినమైన హింసలు పెట్టడం ప్రారంభించాడు. ఇంకా మరి ఎక్కువ కష్టాలు పెట్టడం ప్రారంభించాడు. అక్కడున్న కొంతమంది పెద్దలు ఏం చేశారో తెలుసా? అయ్యా, గడ్డి ఇవ్వట్లేదు, మాకు ఏమీ ఇవ్వట్లేదు, మేమే వెళ్ళి గడ్డి తెచ్చుకొని ఇలా ఇటుకలు కాల్చమంటున్నారు, ఇది ఎంతవరకు న్యాయమయ్యా అని ఫరో దగ్గరికి వెళ్ళి ఆ పెద్దలు అడిగారు. పెద్దలు అడిగితే ఆయన ఆ పెద్దల విషయం వాళ్ళని కూడా తృణీకరించి మరి ఎక్కువ కష్టాలు పెట్టడం ప్రారంభించారు. ఆయన అంటాడు, ఏంటి మీరు వెళ్ళి మీ దేవుడికి ఆరాధన చేస్తారా? 3 దినాలంత ప్రయాణం అయిపోయి మీరు దేవునికి స్తుతిస్తారా అని చెప్పి మరి ఎక్కువ కఠినమైన తీర్పు పెడితే ఆ దినం పెద్దలు ఫరో దగ్గర నుంచి అటువైపు నుంచి వస్తున్నారు, మోషే ఇటువైపు నుంచి వెళ్తున్నాడు. ఒక్కసారి ఆలోచించండి. దేవుడు మోషేని పిలిచినప్పుడు మోషేకి ఆ ప్రాంతం వెళ్ళమని చెప్పాడు. అటువైపు నుంచి ప్రజలు వస్తూ ఉంటే ఇటువైపు నుంచి మోషే వెళ్తే ఆ పెద్దలు ఒక మాట మాట్లాడారు. ఆ 5వ అధ్యాయం ఆ 20వ వచనం 21వ వచనంలో ఒకసారి చూస్తారా? ఎంత కష్టమైన పనో తెలుసా? మోషేని దేవుడు పంపించినప్పుడు, మోషేని ఆ ప్రాంతానికి వెళ్ళమన్నప్పుడు మోషే ఏం చేస్తున్నాడో తెలుసా? వెళ్ళి దేవుని తరపున నిలబడితే అతనికి ఏమైందో తెలుసా? ఎదురైన సంఘటన ఏంటట? అవమానం ఎదురైంది, నిందలు ఎదురవుతూ ఉన్నాయి. ఏమయ్యా, నీ మాట నమ్మి ఇదిగో ఈ ఫరో దగ్గర మాకేం చేయాలి తెలుసా? మరీ కఠినంగా మా ఎడల ప్రవర్తిస్తున్నాడు, మమ్మల్ని చంపడానికేనా, మమ్మల్ని అసహ్యులుగా చేయటానికేనా, రాజు దగ్గర మమ్మల్ని చేయటానికేనా నువ్వు చేసావని ఫరోని నిందిస్తూ ఉంటే మోషే హృదయం ఎలా స్పందిస్తూ ఉంది? మోషే అలా ఎంత బాధపడుతున్నాడు. ప్రభువా, ఏం జరుగుతుంది ప్రభువా? మోషే వారికి సమాధానం చెప్పలేకపోయాడు. ఒక దైవ సేవకుడికి ఎదురవుతున్నటువంటి ఈరోజు అనుభవాలు ఎలా ఉన్నాయి తెలుసా? మంచి చేద్దామంటే ఎదురవుతున్న అనుభవాలు ఏంటో తెలుసా? అవమానాలు ఎదురవుతున్నాయి, అపహాస్యాలు ఎదురవుతున్నాయి, హేళనలు ఎదురవుతున్నాయి. ఈ మోషే ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడాడో దేవుడు మొత్తానికి ఆ దేశంలో గొప్ప అద్భుతాలు చేసి వారి అరణ్య మార్గం గుండా తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు తెలుసా? ఎర్ర సముద్రం దగ్గర పెడితే అక్కడేం ఎదురైంది తెలుసా? మోషేకి అవమానం ఎదురైంది. అరణ్యంలో మమ్మల్ని చంపడానిక తీసుకొచ్చావు అని అంటున్నారు. సరే, అరణ్యంలో నుంచి దేవుడు మోషే ప్రార్థన ద్వారాగా ఎర్ర సముద్రాన్ని దాటిస్తే ఆహారం లేదని మోషేని తిడుతున్నారు. సరే, ఆహారం ఇస్తే ఆహారం తిన్న తర్వాత మరి కాస్త దూరం వెళ్తే నీరు లేదని తిడుతున్నారు. ఇంకాస్త ముందుకెళ్తే మాంసం లేదని సనుగుతున్నారు. ఒక దైవజనుడు దేవుని కోసం ఇంత అవమానిస్తుంటే మౌనంగా ఆ ప్రజలను ఏమనకుండా దేవుని మందిరంలోకి వెళ్ళిపోతున్నాడు. ప్రభువా, కార్యం చేయవా? వాళ్ళందరూ బాగానే ఉన్నారు. మోషే ప్రయాసం ఏంటో తెలుసా? వీళ్ళకి ఎలాంటి ఆహారం ఇవ్వాలి, ఎలాంటి నీరు ఇవ్వాలి? ఈరోజు యాజకులు ఆ యొర్దానులో అడుగు పెడతా ఉంటే నాకు అనిపించింది, వారు పడుతున్న ప్రయాస చాలా కఠినమైంది. చాలా ఉవ్వెత్తున వారి మీద ఎన్నో అవమానాలు ఉన్నాయి, ఎన్నో ఆటంకాలు వారి మీదకి రావాలి. కానీ యాజకులు ఆ మందసాన్ని ఎప్పుడైతే తన భుజాల మీద ఎత్తుకున్నారో, ఆ మోషే ఎప్పుడైతే దేవుని సేవను భుజం మీద మోయటం ప్రారంభించాడో అవమానాన్ని నిర్లక్ష్య పెడుతున్నాడు, అవహేళనని నిర్లక్ష్య పెడుతున్నాడు, సనుగులను సమయాలని అన్నిటి నిర్లక్ష్య పెడుతున్నాడు. వారి కోసం ఎంత ప్రయాసపడుతున్నాడో తెలుసా? వారు తప్పు చేస్తే, వారు పాపం చేస్తే ఇంత మోషే నడిపించిన మోషే ఈరోజు 40 దినాలు వారి కోసం కొండ మీదకి వెళ్ళాడు దేవునితో మాట్లాడడానికి. ఎవరి కోసం వెళ్ళాడు కొండ మీద? దేవుని ప్రజలను ఎలా నడిపించాలి, దేవుని ప్రజలకి దేవుడు ఏమిస్తామన్నాడు, ఆ వాగ్దానాల కోసం, ఆ మాటల కోసం దేవుని దగ్గర 40 రోజులు కనిపించకపోతే అసలు ఆ మోసే మాకు తెలియదు అని చెప్తున్నారు. దేవుని సేవకుడు మేలును పొందిన వాళ్ళు ఈరోజు ఏమన్నా తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు మాట్లాడినట్టే మాట్లాడుతున్నారు. ఆ మోషే ఎవడో మాకు తెలీదు. ఈరోజు దేవుని సేవకులకి ఎంత కష్టమండి, ఎంత ప్రయాస. నేను ఒక మాట మీకు చెప్పాలి, కొంచెం మీరు ఓపికతో వినండి. ఈ మాట చదివినప్పుడు నా హృదయం నిండా బాధపడింది. ఎందుకో తెలుసా? ఒక దైవజనుడు తను దేవుని సంఘాన్ని నడిపిస్తుండేటప్పుడు ఆ సేవకుని యొక్క కష్టం మనకు తెలియాలండి. నేను చాలా చోట్ల దేవుని సేవ కష్టం చూస్తూ ఉంటాను. చాలామంది దేవుని సేవకులు విశ్వాసులతో చెప్పుకోలేని చాలా భారభరితమైన పనులు కొన్ని ఉంటాయి. చెప్పితే ఏమనుకుంటారో, చెప్పకపోతే ఏమనుకుంటారో, అడిగితే ఏమనుకుంటారో, అడగకపోతే ఏమనుకుంటారో, సరిచేయడం సేవకుని పాత్ర చాలా కఠినమైనది, కత్తి మీద సాము లాంటిది. ఈ మోషే కూడా, దేవుని సేవకుడైన మోషే పని చాలా కష్టం. ప్రజలు హాయిగా ఉంటున్నారు, మోషే మాత్రం నలిగిపోతున్నాడు. ప్రజలు తిట్టి కొట్టిన ప్రజల కోసం దేవుడు అన్నాడు, వీళ్ళని నాశనం చేసేస్తున్నాడు అందరినీ అంటే
మధ్య పడిపోయి అంటాడు, ప్రభువా జీవ గ్రంథంలో నా పేరు తీసినా పర్లేదు కానీ నీ ప్రజల పట్ల నువ్వు అలా చేయొద్దు ప్రభువా అని అంటాడు. ఎంత మంచోడండి. దేవుని సేవకులు ఈ భూమి మీద ఎలాంటి వాళ్ళు ఉన్నారు ఈరోజు కూడా. దేవుని ప్రజలు బాగుండాలి, దేవుని యొక్క మందిరం బాగుండాలి, దేవుని యొక్క సేవ బాగుండాలి అని ఆలోచించే మోషే లాంటి వారు భూమి మీద ఉన్నారు. ఎంత కష్టమైన పనో తెలుసా? ప్రతిరోజు దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. మీరు 19వ అధ్యాయం చదివితే అర్థమవుతుంది. సీనాయి కొండ మీదకి మోషే వెళ్తాడు. మోషే వెళ్ళిన తర్వాత మోషేతో దేవుడు మాట్లాడితే వెంటనే దిగమంటాడు, మళ్ళీ వెంటనే దిగి వస్తాడు. మళ్ళీ వెళ్తాడు, దేవుడు వారికి మళ్ళా చెప్పిన మాట ఎక్కడ చెప్పి మళ్ళీ కొండ ఎక్కమంటాడు, మళ్ళీ కొండ ఎక్కుతాడు మోషే. మళ్ళీ కొండ ఎక్కిన తర్వాత మళ్ళీ కొండ దిగమని వారికి ఆ మాట చెప్పమంటాడు, మళ్ళీ కొండ దిగుతాడు. మళ్ళీ కొండ దిగిన తర్వాత మళ్ళీ వారు చెప్పిన మాట దేవుని దగ్గరికి చెప్తాడు. ఎన్నిసార్లు ఆ కొండ ఎక్కడం, కొండ దిగడం, కొండ ఎక్కడం, కొండ దిగడం, కొండ ఎక్కడం, కొండ దిగడం. ఒకసారి మాత్రం మరి మోషే గారికి బాధ అనిపించింది. దేవుడు చెప్పిన మాట ప్రజలకు చెప్పమని చెప్పాడు. దేవుడు చెప్పిన మాట ప్రజలకు చెప్పమని చెప్పినప్పుడు మోషే ప్రజలకు చెప్పాడు, కొండ చుట్టూ నువ్వు ఒక మేరను ఏర్పరిచి నేను కొండ మీదకి సీనాయి పర్వతం మీదకి వస్తాను, ప్రజలు ఎవరు దాన్ని తాకూడదని చెప్పాడు. ఆ మాట ప్రజలకు చెప్పేశాడు మోషే. మాట చెప్పేసిన దేవుడి దగ్గరికి వెళ్ళాడు. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఒకసారి 19వ అధ్యాయం తీయండి. 19వ అధ్యాయం తీస్తే 22వ వచనం నుంచి 15వ వచనం వరకు ఒక మాట ఉంటుంది. ఆగండి. మోషే ఆల్రెడీ వారికి చెప్పేశాడు. ఏం చెప్పాడు తెలుసా? అలా దేవుడు ఉండమని ముందే చెప్పాడు, ఈ విషయాన్ని చెప్పాడు. మళ్ళీ మోషేకి దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళి ప్రజలకి చెప్పమంటే, ప్రభువా ఆల్రెడీ ప్రజలు ఎక్కలేరు, నేను ఆల్రెడీ ఆ ఏర్పాట్లు అన్నీ చేశాను అని చెప్తే దేవుడు సీరియస్ అయ్యాడు తెలుసా అక్కడ. ఆ కింద చదవండి. అందుకు యెహోవా, ఆగండి, అందుకు యెహోవా ఏమంటున్నాడు? నువ్వు మూసుకొని వెళ్ళు అని చెప్పాడు. అంతే. జస్ట్ అప్పుడే కొండ మీదకి వెళ్ళాడు మోషే. కొండ మీదకి వెళ్ళిన తర్వాత దేవుడు చెప్పిన మాట ప్రజలకు చెప్పాడు, చేయాల్సిన ఆ క్రమాన్నంతా ఏర్పాటు చేశాడు, పైకి వెళ్ళాడు. మళ్ళీ దేవుడు చెప్తున్నాడు, మోషే నేను చెప్పినట్లుగా ప్రజలను ఇలా చేయాలి, ఇలా ఉంచాలని చెప్పి మళ్ళీ చెప్పంటే, ప్రభువా ఆల్రెడీ అదంతా జరిగిపోయింది నేను చెప్తానంటే యెహోవా అంటున్నాడు, నువ్వు దిగి మాట్లాడలేదు. మోసే మాట్లాడలేదు. పాప ముసూరు అనుకుని మళ్ళీ దిగాడు. అవన్నీ చెప్పి మళ్ళీ కూడా నువ్వు ఎక్కిరా అన్నాడు దేవుడు. ఒక కొండ ఎక్కాలంటే ఒక ముసలోడండి 80 సంవత్సరాలు అతనికి. దేవుని సేవకుడు పడుతున్న ప్రయాస ఎవరో తెలుసా? దేవుని ప్రజల కోసం. నేను ముగిస్తున్నాను, ఒక మాట మీకు చెప్తాను. దేవుని సేవ కోసం, దేవుని యొక్క ప్రజల కోసం భారాన్ని మోసిన దేవుని సేవకులని ఈరోజు మనం గౌరవిద్దాం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? పౌలు ఎంత సేవ చేస్తే పౌలుని తృణీకరించిన వారు బైబిల్లో ఉన్నారు. పౌలుని అప్పగించాలని చూసినటువంటి వారు బైబిల్లో ఉన్నారు. రోమా పట్టణంలో ఉన్న రోమా సామ్రాజ్యానికి పౌలుని అప్పగించి ఎవరో తెలుసా? పౌలు మీద చాడీలు చెప్పింది ఎవరో తెలుసా? పౌలు శిరచ్ఛేదనానికి కారణమైంది ఎవరో తెలుసా? అతని పక్కన ఉండి అతనితో తిరిగిన అతని యొక్క శిష్యులే రోమా పట్టణంలో రోమా సామ్రాజ్యానికి పౌలు మీద చాడీలు చెప్పి మత ప్రచారం చేస్తూ రాజు మీద వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉన్నాడని చెప్పి రోమా సామ్రాజ్యానికి పౌలుని అప్పగించేశారు. ఆ పౌలు ఎలాంటి సేవ చేశాడు తెలుసా? నిందలు పడ్డాడట, జాగరణలట, ఉపవాసాలట, అనేక మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడట. అనేక మార్లు నిందలు, ఆకలి దప్పులు, దిగంబరులుగా పిడిగుద్దులు ఇన్ని పడినా, ఇన్ని శ్రమలు వచ్చినా దేనికోసమో తెలుసా? నా దేవుని సేవకుడు, నా దేవుని సంఘము, ఇదిగో నా దేవుని ప్రజలను నేను దేవునికి అప్పగించాలి. దేవుని సంఘములో దేవుని ప్రజలను దేవునికి అప్పగించడంలో సేవకుని యొక్క పాత్ర చాలా కఠినమైనది. అందుకే ఈరోజు యోర్దాను దాటుతూ ఉంటే ఆ యొక్క విశ్వాసము, ఆ ధైర్యము లేకపోతే ఆ ప్రజలని యోర్దాను దాటించలేరు. ఈరోజు ఒక దైవజనుడు ధైర్యం చేయకపోతే, ఒక సేవకుడు ముందుకు రాకపోతే, ఈరోజు నేను అన్నను చూసినప్పుడు చాలా సంతోషిస్తూ ఉంటాను. ఒకరోజు నేను అన్న మేమిద్దరం మాట్లాడుతూ ఉన్నాం. అన్న నన్ను ఒక మాట అడిగారు, అంతకంటే పెద్ద మాట ఇంకోటి అడిగారు. నా మనసు ఆ మాట చెప్పినప్పుడు నా హృదయం చలించిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రభువా, అన్న నోటి నుంచి ఇలాంటి మాట వచ్చిందంటే ఆ సేవకుడి యొక్క హృదయంలో భారం ఎంత ఉందో అర్థం. మాట విన్నాను, నాకు అనిపించింది, దేవుని సేవకుడు అంత బాధపడుతుంటే మనం ఎందుకు సహాయం చేయకూడదని. నేను ఎప్పుడూ బాధపడలేదు, కానీ ప్రభువా ప్రతిరోజు ఆ సేవకుడి కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాను. నేను బాగున్నా బాగోకపోయినా పర్లేదు, కానీ నీ సేవకుడు తన చేసే సేవ, తన మందిరము
దీవించబడాలి, తను ఆశీర్వదించబడాలి. మీకు తెలియదు కానీ అన్న విషయంలో నేను చాలా తీవ్రమైన ప్రార్థనే చేస్తాను. చాలాసార్లు దేవుడు నాతో మాట్లాడిన మాటలు అన్నకు చెప్పేవాడిని, అన్న దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు అన్న అంటే, దేవుడు ఈరోజు అతనికి స్వేచ్ఛ జీవితాన్ని ఇచ్చాడు. ఎందుకో తెలుసా, నాకు తెలుసు దేవుని సేవ ఎలాంటిదో. ఈ సంవత్సరం ఇలా వేరైపోతామని దేవుడు నాతో ముందే మాట్లాడి, నేను వాగ్దానం తీసుకున్నప్పుడు నేను అన్నకు చూపించాను, మీ కొరకు ఒక తోట దేవుడు ఇవ్వబోతున్నాడని దేవుడు మాట్లాడాడు. బలహీనమైనటువంటి గొర్రెలను కొవ్విన గొర్రెలు పొడుస్తా ఉన్నాయి అనే మాట, దుష్ట మృగములు లేనటువంటి ఒక తోటను నీ కోసం ఇవ్వబోతానని దేవుడు మాట్లాడాడు. ఫలించే వృక్షాలు ఫలించకుండా ఆగిపోతా ఉన్నాయని దేవుడు మాట్లాడాడు. వర్షము కురవాల్సినటువంటి ప్రదేశాల్లో ఎండిపోయినటువంటి ప్రదేశాలు ఉన్నాయని దేవుడు మాట్లాడు. నేను అధ్యాయమంతా చదివాను. ఏంటి దేవుడు ఒక ప్రత్యేకమైన తోట గురించి మాట్లాడుతున్నాడు అని నాకు అర్థం కాలేదు. అధ్యాయమంతా చదివిన తర్వాత నాకు అనిపించింది దేవుడు ఒక కార్యం చేయబోతున్నాడు ఈ సంవత్సరంలో అనుకున్నాను. తర్వాత మీకు అధ్యాయం అంతా చూపిస్తాను, మీరు చదవండి, మీకే అర్థమవుతుంది. 1వ తారీఖున నేను అధ్యాయాన్ని చదివాను. ఏమో నాకు తెలియదు, అది ఏంటో నాకు తెలియదు, కానీ ఈరోజు సజీవ సాక్ష్యం మీరే. దేవుడు నాతో మాట్లాడిన మాట ప్రతిదీ తూచా తప్పకుండా చేస్తున్నాడు. సేవకుని కోసం రోజు కన్నీరు కారుస్తా ఉన్నాను, కన్నీళ్ళతో ప్రార్థన చేశాను. ప్రభువా, మా జీవితాల్లో కార్యాలు జరిగినా జరగకపోయినా పర్లేదు, నీ సేవకుడు బాగుంటే సంఘం బాగుంటుంది, నీ సంఘం బాగుంటే మేమందరం బాగుంటాం. మా జీవితాల్లో ప్రభువా సేవకుడు పట్ల మేము ఒక మంచి ఒపీనియన్ కలిగి ఉండాలి. దుర్మార్గులు లాంటి వారు, సేవకుడి మీద గౌరవం లేని వారి పట్ల దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. వారికి ఎలాంటి శిక్ష విధించబోతున్నానో దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడిన మాట తూచా తప్పకుండా జరుగుతుంది. దేవుని సేవ చేసే యాజకులు భూమి మీద ఇంకా, దేవుని భారము కలిగిన సేవకులు భూమి మీద ఇంకా ఉన్నారు. అందులో మన దైవజనుడు చాలా గొప్పడని నేను చెప్తా ఉన్నాను. ఎందుకో తెలుసా, ప్రజలకు పెట్టేవారు ఎవరు కూడా లేదు. కోట్ల రూపాయలు తినేసే వాళ్ళు ఉన్నారు, ఇంకా అడుగుతున్నారు 10,000 ఇస్తే ప్రార్థన చేస్తామని. నేను ఈ వాక్యంలో నేర్చుకున్న ఒకే ఒక మాట ఏంటో తెలుసా, మీరందరూ నేర్చుకోండి, మీ సేవకుడిని మీరు గౌరవించండి, మీ సేవకుడిని మీరు ప్రేమించండి. వారు ఎలాంటి వారో తెలుసా, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి యాజకులు మందసం మోస్తుంటే పాపం వారికి తెలియదు యోర్దాను 2గా చీలుతుంది. నాయకుడు చెప్పాడు, ఇప్పుడు మాట మేము వింటామని ధైర్యము మీకుందా, ఆ విశ్వాసము? నేను అందుకే మాటికి చెప్తున్నాను, ఎవరి వెంబడి వారు వెళ్తున్నారో తెలుసా, దేవుని మాటగా చెప్తున్నాను. ఇదిగో దేవుని సేవ విషయంలో, దేవుని ప్రజల విషయంలో యోర్దానును దాటి కనానుకు చేర్చాలి. యోర్దానును దాటి మిమ్మల్ని యోర్దాన్లో ముంచడానికి కాదు. చాలామంది ముంచేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనకు అనవసరం. దేవుని సేవకుడిని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఎందుకంటే మోషే ఎప్పుడూ ప్రజలను తిట్టలేదు, కానీ ఒకరోజు తిట్టేశాడు, కోపం వచ్చి దేవుడు కోడ్ చేశాడు. నేను అంటాను, నిన్ను బట్టి సేవకుడి మీదకి ఎందుకు కోపాన్ని తెప్పిస్తావు? సేవకుడి మీదకి ఎందుకు కోపాన్ని ఒకరోజు తిట్టేస్తాడు, కోపం వచ్చింది. దేవుడు ఏమన్నాడో తెలుసా, మోషే ఆ యొక్క కనానుని చూడు, నా నామమును నీవు మహింపరచలేదు అనేసాడు. ఏమండి, ఇంత నిందలు పడి, ఇంత సేవ చేసి, ఇంత అవమానాలు పొంది, ఇంత కష్టాలు పడి, ఆడు తిట్టినా పడతాడు, వీళ్ళు వచ్చి చెప్తారు, వాళ్ళు వచ్చి చెప్తారు, వీడికి చెప్పాలి, ఆడికి చెప్పాలి, ఇది తగాదా తీర్చాలి, ఇవన్నీ విని ఈ కష్టాలు పడి, ఈ బాధలు పడి, ఈ నిందలు పడి, ఆయన ఇంత తీసుకొచ్చి కనాను బోర్డర్ దగ్గరికి వస్తున్నాడు. రేపు కొండ దాటితే, యోర్దాను దాటితే, యెరూషలేము కనాను వెళ్ళిపోతే, ఆ రోజు దేవుడు పిలిచి అంటాడు, మోషే నువ్వు కనాను భూభాగంలో అడుగు పెట్టవంటే ఆ మోషే పరిస్థితి ఏంటండి? ఆ మోషే ఏమన్నాడో తెలుసా, ప్రభువా నేను వెళ్ళిపోతే ఈ ప్రజలు కాపరి లేని గొర్రెలు అయిపోయి. ఆ మాట నా హృదయాన్ని పట్టించింది తెలుసా. ఒక దైవజనుడు ఎలాంటోడండి, ప్రభువా నేను వెళ్ళిపోతే ఈ ప్రజలు కాపరి లేని ఒక నాయకుడు నీళ్ళ కోసం పెట్టవా అని బ్రతిమలాడు. అదండి నేనటువంటి భారం కలిగినటువంటి సేవకుడి యొక్క ప్రయాస. మనమందరం ఈరోజు ఒక తీర్మానానికి రావాలి. ఎందుకంటే ముందున్న భవిష్యత్తులో ఒక అద్భుతమైనటువంటి సేవ కట్టబోతుంది. దేవుడు ఒక దర్శనము ఆ సేవ పట్ల ఉంది. మీరందరూ కూడా నేను ఒక మాట తెలుసా, ఇదిగో దేవుని భారాన్ని మోస్తున్న సేవకుడిని మీరు అర్థం చేసుకోండి. ఈరోజు ఈ యాజకులు అరికాలు మోపగానే ఒక అద్భుతం జరిగింది. నేను చెప్పను ఒక మాట, నీ కుటుంబంలో దేవుని సేవకుని యొక్క కాళ్ళ గుర్తులు ఉండాలి, దేవుని యొక్క సేవకుని పాదధూళి ఉండాలి, దేవుని యొక్క సేవకుని పిలిచి నీ యొక్క కుటుంబంలో
ఆ యొక్క పాదములో గుర్తుని ఉండాలి. ఆ పాదాలు దేవుని సేవకులు పెట్టారనుకో, ఏం జరుగుతుంది తెలుసా? నీ మీదకి యోర్దాను రావాల్సింది, నీ మీదకి బలమైన ప్రవాహం రావాల్సింది. నువ్వు యువతలే ఉంటావు, ఎప్పటికీ కనాను చేరలేవు. అది చూసుకుంటూ వేరైపోతుంటావు. ఏదో ఒకలాగా ఈడొక దిక్కు వెళ్ళిపోతాడు, ఆడొక దిక్కు. యోర్దాను యువతలు ఉంటారు, నలుగురు 4 దిక్కులు వెళ్ళిపోకుండా ఈరోజు ఈ యోర్దానులో త్యాగం చేసి, ప్రాణాలకు తెగించి, విశ్వాసాన్ని చేతపట్టి ధైర్యంగా వాళ్ళు యోర్దానులో అడుగు పెట్టగానే 20 లక్షల మంది నడవగలిగినంత రహదారి ఏర్పడింది. సచ్ ఏ వండర్ఫుల్ గ్రేట్ తెలుసా? 20 మంది నడవగలిగే ఒక గొప్ప రహదారి ఏర్పడింది. ముగింపులో ఏమన్నాడు తెలుసా? వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు యోర్దాను దాటారట. అంతవరకు యాజకులు ఎలా ఉన్నారట? స్థిరంగా నిలబడ్డారు. ఇప్పుడు యాజకుడు నీకోసం ప్రయాసపడుతున్నాడు. నువ్వు ఒక అర్పణ తీసుకొస్తున్నావేమో, నిన్ను దేవుని ఎదుట సజీవ యాగముగా, ఒక మంచివాడిగా, ఒక పరిశుద్ధుడిగా నిన్ను పెట్టడానికి అతను అవమానం పడినా సహిస్తున్నాడు, తిట్టినా సహిస్తున్నాడు, ఆడేం పాస్టర్ అన్నా సహిస్తున్నాడు, ఆడేం బోధకుడన్నా సహిస్తున్నాడు, ఆడేం సేవ చేస్తున్నాడు సహిస్తున్నాడు. ఎందుకో తెలుసు? నువ్వు పరలోక రాజ్యం చేరాలి. నిన్ను దేవుని సేవకుడు వదిలేశాడు అనుకో, నీ జీవితం ఎక్కడే ఉండిపోతుంది.